దీనికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దీని మీడియా ద్వారా అప్పీల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ బైక్స్ పోయినాయో వాళ్ళు కూడా కొంత సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టి పోవటము, ఇంటి ఇళ్లలో కూడా లోన పెట్టుకోకుండా ఇంటి ముందు బయట పెట్టడము, అది కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకు సేఫ్టీ ప్లేస్ లో ఉండేట్టు చూసుకోవాలి. మీ యొక్క బైక్స్ కి మీరే బాధ్యత తీసుకోవాలి, రక్షణ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ లాక్ సిస్టమ్ కూడా కొంచెం ప్రాపర్ గా పనిచేసినా లేదా అనేది కూడా చేసుకొని అన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇంకా ఏమన్నా లోపాలు ఉంటే వాటి మీద ఈ నేరస్తులు, పాత నేరస్తులు వాళ్ళ మీద మేము నిఘా పెడతాం. జైలు నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళ మీద నిఘా పెడతాం. పాత నేరస్తుల మీద నిఘా పెడతాం. కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు, అదర్ స్టేట్ నుంచి ఎవరు వస్తున్నారు, వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టే బాధ్యత మాది. మీరు కూడా కొంత సామాజిక బాధ్యత తీసుకొని మీ బైక్స్ కి మీరు కొంత రక్షణ ఉండేట్టుగా చూసుకోమని చెప్పేసి నేను అప్పీల్ చేస్తున్నా. అదేవిధంగా ఈ అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నవీన్ కు శ్రీనివాస్ ఎలా పరిచయం? శ్రీనివాస్ ఏమో సెక్యూరిటీ పనిచేస్తున్నాడు, నవీన్ ఏమో ఈ ఊబర్ లో అక్కడక్కడ డ్రైవర్ గా పనిచేస్తాడు. ఆ పనిచేసే ప్రాసెస్ ఇద్దరికి పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం తోటి మెయిన్ ఇతను నవీన్, ఇక్కడ శ్రీనివాస్ అనేది అన్నిట్లో లేడు, కొన్నిట్లో మాత్రమే అతన్ని భాగస్వామ్యం ఉంది. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఇప్పుడు ఈ అఫెన్స్ అన్ని కూడా జనవరి నుంచి ఇప్పుడు ఏప్రిల్ మధ్య ఈ 3-4 months లో జరిగినాయి.